హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో క్యాలీఫ్లవర్ పొటాటో కర్రీ మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద లీటర్న నీళ్లు పెట్టుకుని ఇలా పసుపు, ఉప్పు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుని కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఈ విధంగా నీళ్ళల్లో వేసుకోవాలి. వీటిని 2-3 నిమిషాలు మరిగిస్తే సరిపోతుందండి, ఎక్కువసేపు మరగనవసరం లేదు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక పొంగు వచ్చిన తర్వాత వీటిని అయితే ఒక స్టైనర్ సాయంతో తీసేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు లైట్గా బాయిల్ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు మొత్తం అన్నీ కూడా వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 2 పొటాటోస్ని అయితే తీసుకున్నాను, మీడియం సైజువి. ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసుకుని వీటిని కూడా దీంతో పాటు వేసుకుని వీటిని కూడా ఎక్కువసేపు వేపించిన అవసరం లేదండి. క్యాలీఫ్లవర్ కొండే ఒక రకమైన వాసన పోవడం కోసం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా 3-4 నిమిషాలు వేపిస్తే సరిపోతుంది. ఇలా వేపించిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ పక్కన ఉంచుదాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 3 ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 8-10 వరకు వెల్లుల్లి, 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకుని వీటిలన్నిటిని కూడా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్లా అవసరం లేదండి. ఇప్పుడైతే దీన్ని పక్క నుంచి ఇక్కడ చూపిస్తున్నాను. 3 టమోటాలను కూడా నేను మీకు గ్రైండ్ చేసి చూపించట్లేదు, వీటిని కూడా మెత్తని ప్యూరీ కింద చేసుకుని రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఇలా తుంచి వేసుకోండి. ఇప్పుడు చిన్న ముక్క దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకుని ఇవి కొంచెం వేగాక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ తాలింపు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని మనం వేసిన ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ వేపించుకోవాలి. చూడండి, ఇలా ఉల్లిపాయ కలర్ అయితే చేంజ్ అయ్యాక ఇప్పుడు నేను 3 టమోటాలని ప్యూరీ చేసి పెట్టుకోమన్నాను కదా, ఆ ప్యూరీ కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలతో పాటు ఈ టమాటా ప్యూరీ కూడా బాగా వేగి ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుంటూ వేపించుకోవాలి. చూడండి, ఈ విధంగా 2-3 నిమిషాలకి దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడైతే దీనిలోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే దీనిలోకి 2 స్పూన్ల వరకు కారం వేస్తున్నాను నేను ఇక్కడ. కారం కూడా మీకు తగినట్టు వేసుకోండి. 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇలా స్పైసెస్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో ఉంచుకుని ఈ స్పైసెస్ని ఆయిల్లో 2-3 నిమిషాల పాటు ఎక్కడ మాడిపోకుండా వేపించుకోవాలి. చూడండి, ఇలా 2-3 నిమిషాలు వేపించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం లైట్గా వేపించి పక్కన ఉంచుకున్న పొటాటో, క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మనం వేసిన ఈ ముక్కలకి స్పైసెస్ అంతా కూడా బాగా పట్టేటట్లు ఇలా ఫ్లేమ్ని లోలోనే ఉంచుకుని 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముక్కలకు కూడా స్పైసెస్ అంతా కూడా బాగా పట్టింది కదా. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుందాం. దీనిలోకి 3/4 గ్లాస్ వరకు వాటర్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ మనకి క్యాలీఫ్లవర్లో కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఎక్కువ వాటర్ వేయనవసరం లేదు. చూడండి, ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 5-6 నిమిషాల తర్వాత ఇప్పుడైతే మూత తీసి చూపిస్తున్నాను. ఇక్కడ పొటాటో అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. చక్కగా ఉడికిపోయింది కదా. చివరగా 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి, కూర బాగుంటుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పొటాటో మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.